शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामे। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। రెండు అట్టగా కాదు, రెండు స్కూల్ కావాలి కిందికి ఒకటి మీకు హరే కృష్ణ. అయితే ఇందాక మనం చర్చించాము, హిరణ్యకశిపు తన సామ్రాజ్యాన్ని మొత్తము భూమండలం బ్రహ్మలోకంకి వెళ్ళి పడితే కింద పాతాళలోకం వరకు ఏర్పాటు చేసుకున్నాడు. కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును, ప్రతి ఒక్క సుఖంని, ప్రతి ఒక్క వ్యక్తిని తన వశంలో వేసుకున్నాడు. కానీ సంతోషంగా లేడు. ఎందుకు లేడు? ఎందుకంటే అతని ఇంద్రియాలు వశంలో లేవు. ఇంద్రియాలు నిగ్రహంలో లేనందువలన, ఇంద్రియాలు వశంలో లేనందువల్ల ఏమైంది? అతనికి సంతృప్తి పొందలేదు. కనుక మనం చర్చించాము ఇందాక, కేవలం వస్తు విషయాలు ఉంటే నేను సంతోషపడుకునే విషయం కాదు. మనకు అనిపిస్తుంది కేవలం సుఖం పొందడానికి కొన్ని వస్తు విషయాలు ఉంటే నేను హ్యాపీగా ఉంటా. ఇక్కడ ఉదాహరణ ఉంది. హిరణ్యకశిపు యొక్క జీవితం నిదర్శనం ఉంది ఒకటి. హిరణ్యకశిపు దగ్గర ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఒక మానవుడు కోరుకునే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క విషయము అన్నీ ఉన్నాయి. ఎవరు ఆధీనంలో ముక్కోటి దేవతలు వచ్చేసిండ్రో ఆ వ్యక్తికి ఇంకేం కావాలి? ముక్కోటి దేవతలు తనకు ఆధీనులై ఉన్నారు, చేతులు జోడించి నిలబడి ఉన్నారు. అతనికి ఏం కోరుంటుంది? అయినప్పటికీ తన సంతోషంగా లేడు. ఎందుకు లేడు? ఎందుకంటే ఇంద్రియాలు వశంలో లేవు. ఇంద్రియాలు వశంలో లేకపోతే ఏమవుతుంది? వ్యక్తికి సంతృప్తి అన్నది కలగదు, ఉండదు. కనుక తెలుసుకునే పాఠం ఏముంది ఇక్కడ? కేవలం వస్తు విషయాలు కోరుపెట్టుకోవడం కాదు, వస్తు విషయాలు ఉండు తప్పు కాదు, కానీ దాంతో పడి ఉండాల్సింది ఇంద్రియాలపై నిగ్రహం ఉండాల్సింది. ఇంద్రియాలను మనం వశంలో చేసుకోవాల్సింది. అప్పుడు ఆ వస్తు విషయాలన్నీ మనకు పురోగతి, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించుకోవడానికి మనకు తోడ్పడతాయి. లేకుంటే అవే మనం ముంచెత్తాయి, అవే ముంచెత్తాయి. కనుకనే ఈ విధంగా సుఖం లేదు, సంతృప్తి లేదు. కానీ సుఖం సంతృప్తి లేకుండా జీవితం ఎట్లా ఉంటుంది? నడుస్తూ ఉంటుంది. వ్యక్తి ఏం చేస్తాడు? అనుభవిస్తూ ఉంటాడు, సుఖం అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ప్రయత్నాలు నడుతూ ఉంటాయి. నాకు సంతృప్తి ఎత్తలేదు, నాకు కావాల్సినంత ఆనందం నాకు లభిస్తలేదు అని వాడు ప్రయత్నాలు మానేస్తాడా? మానేయాడు. ఈ విధంగా హిరణ్యకశిపు కూడా సుఖం అనుభవించే ప్రయత్నము చేస్తూ ఎంతో కాలము తన ఐశ్వర్యతో నిండా ఉండడం వలన మన వాళ్ళు ఏమొచ్చేసింది? అహంకారంతో జీవితము గడుపుతుంది. సుఖం లేదు, సంతృప్తి లేదు, కానీ అహంకారం మాత్రం నిండి ఉంది. వాస్తవంగా వ్యక్తికి జీవితంలో సురుకులు అంటుతే వ్యక్తి అందులో వినయభావం రావాల్సింది, అవును లేదా? ఎందుకంటే నేను ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ నాకు కావాల్సింది పొందుతలేదు అని వ్యక్తి వినయుడు కావాల్సింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇదే రాక్షసుల గుణం. రాక్షసులు ఏముంటుంది?
రాక్షసుల దగ్గర ఏముండదు, కానీ అహంకారం మాత్రం నిండి ఉంటుంది. కనుకనే ఐశ్వర్యం వలె అహంకారం వచ్చేసింది. ఇంకా అహంకారం వచ్చేసరికి వ్యక్తి ఏం చేస్తాడు? అహంకారం వచ్చేసరికి వ్యక్తి ఏం చేస్తాడు? వ్యక్తి ఎవరిని పట్టించుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాట వినడు, ఎవరిని గౌరవించడు. గౌరవం అని ఉండదు. గౌరవం లేనందువలన వ్యక్తి మాట వినడు. ఇక వ్యక్తి మాట వినకపోతే వాడు అన్ని చట్టాలను దాటిస్తూ ఉంటాడు, ఉల్లంఘిస్తూ ఉంటాడు, భంగం చేస్తూ ఉంటాడు. ఇది అహంకారంతో స్టార్ట్ అవుతుంది. అహంకారంతో కాదు, ఐశ్వర్యంతో స్టార్ట్ అవుతుంది. ఐశ్వర్యంతో అహంకారంతో గౌరవించకపోవడము, గౌరవం లేనందువలన చట్టాలను ఉల్లంఘించదు. ఈ విధంగా అన్ని చట్టాలను శాస్త్రంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, శాస్త్రంలో ఎన్ని మనకు ఏమంటారు నిబంధనలు ఉన్నాయో అవన్నిటిని ఉల్లంఘిస్తుండు. పాపం చేసేవానికి స్వర్గము, పుణ్యం చేసేవానికి నరకము. అంటే కేవలం చిట్టాలు ఉల్లంఘించరాదు, దాన్ని మొత్తం తిరుమరి చేసిండు. ఇది అర్హత లేని వ్యక్తికి శక్తి వచ్చేసిందా? పడిపిస్తాడు, దుర్వినియోగం చేస్తాడు. శక్తి పొందుడు తప్పు కాదు, కానీ అర్హత ఉందో లేదా ఆలోచించాల్సింది. అర్హత లేకపోతే ఏం చేస్తాడు? దుర్వినియోగం చేస్తాడు. ఆ దుర్వినియోగం వల్ల కేవలం వానికంటే ముందు ప్రజలకు చెడు జరుగుతుంది. ప్రజలు నశించిపోతారు. కనుకనే ఇక్కడ అన్ని శాస్త్రంలో ఉన్న నియమాలు, నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘిస్తుండు అహంకారం వలె. ఎందుకు? నాకు ఎదురేటు లేరు. ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా దండించేవాడు ధర్మరాజు. అవును లేదా? కొంచెం భయం ఉంటుంది. నరకం పోతామేమో, యమధర్మరాజు చేత ఏం అవస్థ పడతామో భయం ఉంటుంది. కానీ హిరణ్యకశిపు యమధర్మరాజునే తన బానిసుడు వేసేసుకున్నాడు. వ్యక్తికి చెప్పటం లేకపోతే, లేక నియంత్రించడం లేకపోతే వ్యక్తి మీదటిగా ఎవరి మాట వినకూడదు. ఎవరి మాట వినకపోవడం మంచిదే, అంటే తప్పు కాదు. కానీ దానివలన ఇంకోళ్ళకి నష్టం జరగకుండా ఉంటుంది, అది ముఖ్యం. అంటే నువ్వు నష్టపోతావు, ఎవరి మాట వినకపోతే, పెద్దవాళ్ళ మాట వినకపోతే నష్టపోతావు. కానీ నీతో పాటి నువ్వు ఇతరులను నష్టపెడితే అది మాత్రం పెద్ద ప్రమాదం. కనుకనే హిరణ్యకశిపు అన్ని నియమాలు దాటెత్తుండు. శాస్త్రంలో ఎన్ని ఉన్నాయో ఈ మానవుడు ఇది పాటించాలి, ఇది చేయాల్సింది, చేయకూడదు, అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఎవరి పట్ల గౌరవం లేదు, అన్నిటిని ఉల్లంఘిస్తుండు. కనుకనేమైంది? ఎప్పుడైతే మనము చట్టాలను ఉల్లంఘించుడు స్టార్ట్ చేస్తాము, మనము తప్పులు చేసిన, ఓ విషయం గట్టి గుర్తుంచుకోండి, మనం తప్పులు చేసిన ధర్మంకి కట్టుబడి ఉంటే, నేను తప్పు చేసిన అని స్వీకరించి మనం ధర్మంకి కట్టుబడి ఉంటే, మనం చేసిన తప్పుల ప్రభావం మన మీద ఉండదు. ఇది గుర్తుంచుకోండి. కానీ ఒకవైపు తప్పు చేసుకుంటా మనం ధర్మం ఉల్లంఘిస్తామా, అప్పుడేమిటది? దాని ప్రభావం స్టార్ట్ అవుతుంది. దాని ప్రభావం ఆరంభిస్తుంది. కనుకనే హిరణ్యకశిపు ఇంకా హిరణ్యాక్షునికి ఎవరు శ్రాపించారు? చతుష్కుమారులు. బ్రహ్మదేవుని మానస్పుత్రులు చతుష్కుమారులు వైకుంఠంలో శ్రాపించింది. సనక్, సనాతన్, సనత్ కుమార్ ఇంకా సనందన్, వీళ్ళు నలుగురు శ్రాపించారు. ఆ శ్రాపము ఇప్పుడు ఏమవుతుంది? ఫలితం అవుతుంది. ఆల్రెడీ వచ్చేసిండ్రు, కానీ వాళ్ళు ఇంకా అవస్థ పడుతుంది.
కనుకనే తప్పులు చేసుడు తప్పు కాదు. తప్పులు చేసిన తర్వాత అహంకారంతో, ఇప్పుడు వీళ్ళు తప్పు చేసిర్రు, వీళ్ళు పొరపాటు చేసిండ్రు. హిరణ్యాక్షి హిరణ్యకశిపు వాళ్ళు వైకుంఠంలా జై విజయుడు వైకుంఠంలా ద్వారపాలు వైకుంఠం 7వ గేటుకి అక్కడ చతుష్కుమారులను వీళ్ళు అవమానించారు. అది చేసిన పొరపాటే. దానివల్ల ఏమైండ్రు? దానివల్ల వీళ్ళు 3 జన్మాలు రాక్షసులై జన్మించారు. ఆల్రెడీ ఒక శాపంని అనుభవిస్తున్నారు వాళ్ళు. కానీ అనుభవించేటప్పుడు ఎట్లుండాల్సింది? వినే భావంతో ఉండాల్సింది, అవునలేదా? కానీ అనుభవించేటప్పుడు నేనేం తప్పు చేసినా, నేను ఇంకేంది, నేను అదే అన్నా అనుకునేది, దాని ఇఫెక్ట్ ఇంకా పెరుగుతుంది. వినే భావము శ్రాపంది ప్రభావము తగ్గిస్తుంది. సింపుల్ ఉదాహరణ, అంతెందుకు మన పెద్ద పెద్ద విషయం ఎందుకు? ఇప్పుడు ఒక క్రిమినల్ వాడు చేసిన పొరపాటుకు వాడు ఏదో పెద్ద అపరాధం చేసిండు, ఏమి చేసిండో మనకి జైలు శిక్ష అయింది. వాడు జైల్లో తన ప్రవర్తన మార్చుకొని అందరితో మంచిగా ఉండి ఒక మంచి నాగరికులాగా జీవితం గడిపితే దాని శిక్ష ఏమవుతుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? తగ్గిస్తుంది, అవును లేదా? వాడు చేసిన తప్పుకు, వాడు చేసిన నేరంకి వాడు 20 సంవత్సరాలు ఉండాల్సింది. కానీ 5-6 ఏళ్ళకే వాడిని ఏం చేస్తారు? బయట తీస్తారు. జైలు అన్నట్టుది సరేనా, నువ్వు శిక్ష అనుభవించినావు, నీ అందులో ప్రవర్తన, శిక్షలో ఒక ప్రయోజన సాధించుకున్నావు. శిక్ష దేనికోసం ఉంది? నీ అందులో మార్పు రావాలని. కానీ శిక్ష అనుభవిస్తూ పూర్తి శిక్ష అనుభవించకుండానే నువ్వు ఇప్పుడు మారినావు. కనుకనే నువ్వు బయట హాయిగా ఉండొచ్చు అని వాళ్ళని బయట తీస్తుంది, అవును. శిక్ష ఏమవుతుంది? మాఫీ అవుతుంది లేదా? కానీ అదే వాడు జైల్లోకి వెళ్ళి జైల్లో పొద్దున సాయంత్రం వీళ్ళ మాట వినకూడా, వాళ్ళ మాట వినకూడా, వీడిని కొట్టుకుడా, వాడిని కొట్టుకుడా, వీడిని మర్డర్ చేసుకుడా, వాడిని మర్డర్ చేసుకుడా, వాడిని చేసుకుడా, ఇంకా అక్కడనే ఒక పెద్ద సామ్రాజ్యం ఏర్పడించుకోనుకో, అక్కడే గుండా అయినా అనుకుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? మన బయటదా? మనది 20 ఏళ్ళ సదా శిక్ష లైఫ్ లాంగ్ అయిపోతుంది, అవునుగా? కనుకనే తప్పు చేసినాం, మనమందరము ఒక తప్పు చేసినాము. ఈ భౌతిక జగతంలో మనము పడిపోయినాం. జయ విజయ్ కదా వైకుంఠంలోకి వెళ్ళే ఈ భౌతిక జగతంలో పతనం పొందినట్టు మనం కూడా పతనం పొందినాం. కానీ హిరణ్యకశిపులాగా జీవితం గడపద్దు. ఎట్లా జీవితం గడపాలి? ప్రహ్లాదునిలాగా. ఇది మనం తెలుసుకునే పాఠం. హిరణ్యకశిపులో జీవితం గడపద్దు. ఎట్లా గడపాల్సింది? ప్రహ్లాదునిలాగా జీవితం గడపాల్సింది. ఇందాక చెప్పినట్లుగా హిరణ్యకశిపుడు కూడా భగవంతుడు తోమి చేసుకున్నాడు. దేనికోసం? చీరి చంపడానికి. ప్రహ్లాదుని కూడా తోమి చేసుకున్నాడు తర్వాత. దేనికోసము? ముద్దులాడడానికి. ఇద్దరిని తొడ ఎక్కించుకున్నాడు భగవంతుడు. అదే తోడ, అవే చేతులు, ఉండదా? అవే చేతులు, అవే గోరులు. కానీ ఒక్కొందేమో అంతము, ఇంకొందేమో ప్రారంభం. ఒక్కొనికేమో శిక్ష, ఇంకొనికేమో ప్రేమ. ఎందుకు ఇంత తేడెందుకు? వ్యక్తి ప్రవర్తనతో. ప్రహ్లాదుడు భగవంతుని భక్తుడై భగవంతుని సేవలో నియుక్తుడైండు. కనుకనే భగవంతుని ప్రేమ యొక్క ఆలింగన పొందింది, అవును లేదా? అదే అహంకారంతో ఉంటే చీరు పారేస్తుంది. అందరి పరిస్థితి ఏమవుతుంది? అందరిది పరిస్థితి అలాగనే ఉంది.
నువ్వు ఎన్ని సాధించుకున్నా ఎన్నేం చేసినా నువ్వు ఎంతో గొప్పవాడివైనా నీ చేత ఎందరిని నువ్వు బానిసలు చేసుకున్నా చివరికి ఆ స్వామి కాల రూమ్లో చెల్లిస్తాడు, నిన్ను చీరు పారెత్తాడు. చీరు పారెత్తాడు. కనుకనే భగవంతుడు అనుగ్రహించడానికి ఉన్నాడు, కానీ భగవంతుడి అనుగ్రహము, భగవత్ అనుగ్రహం ఎట్లుంది? అది మన మీద ఉంది. ఏ విధంగా పొందాలి? చీరి పారేసుడు అనుగ్రహమే. అవునా? మను సమిత చెప్తుంది, వ్యక్తికి ఒకరిని చంపేసిందంటే మనకి ఉరి శిక్ష ఇస్తుంది. ఇప్పుడు జనాలు చూసి అంటారు, అబ్బా ఉరి శిక్ష అంత దారుణమా? మనకి ఎందుకు ఉరి శిక్ష ఇస్తారు? అది వానిపై అనుగ్రహం. ఎట్లా అనుగ్రహం అవుతుంది? ఎట్లా అనుగ్రహం అవుతుంది? ఎందుకంటే వానికి ఉరి శిక్ష ఇవ్వకపోతే, వాంది అంతం చేయకపోతే ఏమవుతాడు? వాడు ఇంకెందరినో చంపేస్తాడు. ఫస్ట్ అవును కదా, చంపేస్తాడు కదా. ఆ చంపడం వల్ల ఏమవుతుంది? వాని పాప కర్మలను వాడు ఇంకా పెంచుకుంటుండు. కనుకనే ఉరి శిక్ష ఇవ్వడం వల్ల ఏమవుతుంది? పాపము అక్కడనే ఆపేస్తున్నాడు. ఇతరులకు బాధ కలగకుండా, ఇతరులకు హాని జరగకుండా చూసుకుంటుండ్రు. అది కూడా ప్రభుత్వం అనుగ్రహమే. ప్రభుత్వము ఏ విధంగా అందరూ అనుగ్రహిస్తుంది, పోలీసు అందరూ అనుగ్రహిస్తుంది, దుష్టుని అనుగ్రహిస్తుంది, జైలు లోపల లేచి తొక్కి. మంచి నాగరికుని అనుగ్రహిస్తుంది, మనకి సంరక్షణ కలిగించి. అదే పోలీసు, అవునులేదా? కానీ మనము రక్షణ లేక తొక్కించుకోవడం, అది ఎవరి మీద ఉంది? అది మన మీద ఉంది. మనం నిర్మించుకోవాల్సింది, అవును లేదా? కనుకనే భగవంతుడు చెప్తున్న గీతలా, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా ఏ భావంతో నాకు సంప్రదిస్తారో నేను అదే విధంగా స్పందిస్తా. నేను న్యూట్రల్ ఉంటా. ఇది నీ భావం కాబట్టి ఆ విధంగా అనుగ్రహిస్తా. నువ్వు మంచి నాగరికులకు ఉండు, మంచి ప్రవర్తన ఉండు, ప్రభుత్వం నీకు సంరక్షణ కలిగిస్తుంది. నువ్వు నేరం చేసినావా నీ లోపల వేస్తుంది, తొక్కుతుంది, అవును లేదా? మన మీద ఉంది, తొక్కించుకోవాలన్నా లేక రక్షించుకోవాలి. హిరణ్యకశిపు ఏమి చూసుకున్నాడు? తొక్కించుకున్నాడు, చీరించుకున్నాడు, అవును లేదా? ప్రహ్లాదు నాటిపించుకున్నాడు, కవులు కూర్చుకుంటుండు, ముద్దులాడిపించుకుంటుండు. సేమ్ వ్యక్తి. భగవంతుడు అందరి సమానం చూస్తాడు. ఎందులో సమానము? నీ కోరిక నెరవేర్చుట్లా, నిన్ను అనుగ్రహించుట్లా. కానీ అనుగ్రహం రూపం వేరు ఉంటుంది. అనుగ్రహం రూపము దాని ఫార్మాట్ వేరు ఉంటుంది. ఇప్పుడు తల్లి తన పాపం రోజు చెంపదెట్టు మీద ఎత్తది, అల్లరెత్తే. అది అనుగ్రహమా కోపమా? అనుగ్రహమే అది. ఎందుకు? మళ్ళా పాప అల్లరి పెట్టద్దు, అట్లా చెడిపోవద్దని. సో భయంకి పాప ఏం చేస్తుంది? మళ్ళీ నేను అల్లరి చేస్తే మమ్మీ నన్ను చెంపదేపెత్తది. సో చెంపదేప అనుగ్రహం మమ్మీది. ఇంకా మనకి ఏదైనా మంచి తినే వస్తువులు ఇచ్చుడు కూడా అది కూడా అనుగ్రహమే. మనం మంచిగా ఉంటేనేమో మమ్మీ మంచిగా ప్రేమ కొద్ది మంచి మార్కెట్ తీసుకెళ్తుంది, కావాల్సిన వస్తువులు కొనిస్తుంది, తినే వస్తువులు, వాడుకునే వస్తువుని కొనిస్తుంది. అల్లరి పెట్టినావా, అల్లరి చేసినావా, రూమ్లో లాక్ చేస్తుంది, రెండు ముడిస్తుంది, పటపట పటపట. రెండు ప్రేమనే, రెండు ప్రేమనే. అది భగవంతుడు ఆ విధంగా చెప్తాడు. కనుకనే
వీళ్ళ పాపాలు ఇంకా పెరుగుతుంది అన్నమాట. కనుకని చివరికి ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క జీవులు, మానవులు, వేరే వేరే గ్రహాలలో ఉన్న దేవతలు, వాళ్ళు ఇంత వాళ్ళ పరిస్థితి దారుణంగా అయితే ఇంత బాధపడ్డారు. వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. హిరణ్యకశిపుడు అందజేపడిన శిక్షలను వాళ్ళు సహించలేకపోతున్నారు. క్షణము భయంతో నిండిపోయిన వాళ్ళు కలతమందిండ్రు. ఏం ఆశ్రయం లేదు. ఎక్కువ ఎవరిని ఆశ్రయిస్తాం? అప్పుడు చివరికి వాళ్ళందరూ వచ్చిండ్రు. ఆశ్రయించే వ్యక్తి ఒక్కడే. ఎవరు? విష్ణు. వాళ్ళందరూ వెళ్ళి భగవాన్ విష్ణును తన బాధను చెప్పుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంది ఈ శ్లోకంలో? ఫియర్ఫుల్ అండ్ డిస్టర్బ్డ్ ఆ పరిస్థితి ఉంది. భయంతో నిండున్నారు. ఎప్పుడు కల్తనే, మనసు స్థిరంగా లేదు. అనేబుల్ టు ఫైండ్ ఎనీ అదర్ షెల్టర్. వెతుకుతుండ్రు. ఎక్కడికైనా వెళ్తే ఈ కల్త తగ్గుతుందా అది, ఎక్కడికైనా వెళ్తే ఈ భయం తొలగిపోతుందా అని వెతుకుతున్నారు వాళ్ళు. ఎందుకు అందరి పరిస్థితి సమానంగా ఉంది. ఈ ప్రపంచంలో జీవుల పరిస్థితి కూడా అలాగనే ఉంది. మనకు అనిపిస్తుంది నేను వీడిని ఆశ్రయిస్తా, వాడిని ఆశ్రయిస్తా, వీడు నా బాధ కలిగిస్తాడేమో, వీడు నాకు అభయం కలిగిస్తాడేమో, వీడు ఇది చేస్తాడేమో, వాడు అది చేస్తాడు. అదే వాడేం చేస్తాడు? ఎవరేం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరిని ఎత్తుకుతుండ్రు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అలాగనే ఉంది. మనకు అనిపిస్తుంది నా తండ్రి నన్ను అభయం కలిగిస్తాడు, కానీ తండ్రి భయం తండ్రికే ఉంది. ఎవరి సొంపు వాళ్ళకే ఉంది. ఎవరిని ఆశ్రయిస్తావు? ఎవరిని ఆశ్రయించాలా? ఎవరికి ఇవన్నిటికీ అతీతులే ఉన్నారు. ఎవరికి భయం అన్నది లేనేలేదు. ఎవరికి అంటారు కదా, భయం ఎవరిని చూసి భయపడి పారిపోతుంది. భయము ఎవరిని చూసి భయపడి పారిపోతుంది? కృష్ణుని చూసి భయం భయపడి పారిపోతుంది. మనము ఆ వ్యక్తిని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయిస్తే మన భయం తొలగిపోతుందో, మన మనసులో ఉన్న కల్త తొలగిపోతుందో, ఈ అస్థిరమైన మనసు స్థిరపడుతుందో, మన బాధలకు ఉపశమనం అవుతుందో ఆ వ్యక్తిని మనం అప్రోచ్ కావాల్సింది. ఇంకా ఈ ప్రపంచంలో ఆ వ్యక్తి కేవలం ఒక్కడున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. కనుకనే భగవంతుడు ఏమని చెప్తున్నాడు గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య. నువ్వు వాళ్ళని ఆశ్రయించకు. ఎవరిని ఆశ్రయించినా ఎవరేం మేలేరు నీకు. ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళకి ఉంది. తండ్రి బాధ తండ్రికి ఉంది, తల్లి బాధ తండ్రికి ఉంది, తల్లికి ఉంది, దోస్తుల బాధ దోస్తులకి ఉంది, భార్య బాధ భార్యకి ఉంది, భర్త బాధ భర్తకి ఉంది, పిల్లల బాధ పిల్లలకి ఉంది. ఎవరిది వాడు ఫైటింగ్ నడుతుంది. ఇంకా నువ్వు హెల్ప్ చేస్తావా అని అంటే నాకు కూడా ఉంది ఇక్కడ, నేను నీకేం హెల్ప్ చేస్తా? ఎవరు హెల్ప్ చేయగలుగుతాడు? ఎవరైతే ఫ్రీగా ఉన్నాడు, అవును కదా, ఫ్రీ ఉన్న వ్యక్తి మనకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మనకు పరిచయం ఉన్న వ్యక్తి దగ్గర మనం వెళ్తాం అనమాట. బాబు అప్పు తీసుకుంటాను, నువ్వు పోతావు, అన్న 10,000 అప్పు ఇస్తావా అని అంటాడు. నేనే ₹1,00,000 తీసుకొని కూర్చున్నట్లు. నేనే ₹1,00,000 తీసుకొని నేనే నెలకు ₹10,000 నేనే అడ్డు తిరుగుతుంటాడు. వాడు ఏమంటాడు? నీ దగ్గర ఉంటే నాకు అంటారు, చెప్తాడు. నువ్వే నాకేమన్నా అప్పు ఇవ్వు, నేను అప్పు తీర్చుకుంటాను. అట్లా పరిస్థితి మనకు ఉంది. బాధలున్నాయి, సమస్యలున్నాయి, అనుభవిస్తున్నాము. కానీ చేసే పోరుపాటు ఏంది? ఎవరిని ఆశ్రయించాలనో, ఎవరిని ఆశ్రయిస్తున్న బాధలున్న సమస్యలు తొలగిపోతాయో మొత్తానికి, అది మనం తెలియక ఇటు అటు అటు అందరు ఎత్తుతున్నాం. ఎవరేం చేయలేరు. నోబడీ కెన్ హెల్ప్ యూ.
ఎందుకంటే ఈ సంసార సాగరంలో అందరూ కింద మీద మునుగుతుండ్రు. మునిగే వ్యక్తిని నువ్వు అంటావు హెల్ప్ 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 హెల్ప్, వాడేం హెల్ప్ చేస్తాడు? నీతిగా మునిగే వ్యక్తిని హెల్ప్ చేస్తాడా? మంచి మంచోడే హెల్ప్ చేయడు, ఈ తక్షణ కూడా హెల్ప్ చేయడు. ఎందుకు? ఆయన తోడు నన్ను బట్టి వాడు మునుగడు, నా మీద బరివేసి నన్ను కూడా మనం కొడతాడని. ఎవరితో హెల్ప్ అడగాల్సింది? ఎవరైతే నీళ్ళ బయట ఉన్నారో, ఈ సముద్రం బయట ఉన్నారో, ఒట్టు మీద ఉన్నారో వాళ్ళని హెల్ప్ అడగాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఈ వాతావరణానికి బయట ఉన్నారు, వాళ్ళు మనకు బయట తీయగలుగుతారు. కనుకనే కృష్ణ చెప్తుడు సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను వదిలేయండి, వీళ్ళని వాళ్ళని ఆశ్రయించకు, ఎవరేం చేయలేరు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం బ్రజ. ఏమో చెప్తుండు? నా ఒక్కోనికే శరణ్ పొందని చెప్తుండు. నా ఒక్కోనికే, మాం ఏకం. ఏకం అంటే ఏంటి? నా ఒక్కోనికే. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్. జనాలు భగవద్గీత మొత్తం కంఠస్థం చేసుకుంటారు, చదువుతారు, చెప్తారు, అన్ని ఎత్తారు, కానీ ఒక్క శబ్దం మర్చిపోతారు. ఏ శబ్దము? ఏకం. వాళ్ళు మాం, మీ శరణ్ పొందుతాము, కానీ మీతో పాటి వీళ్ళకు కూడా శరణ్ పొందుతాం. ఏకం అనే శబ్దం మర్చిపోయినవా, తప్పిందా ఏకం అనే శబ్దము, నీ జీవితమే తప్పుతుంది. ఇక సో కృష్ణుడు చాలా క్లియర్ చెప్తున్నాడు, మాం ఏకం, నా ఒక్కోనికే శరణ్ పొందని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం అన్ని పక్కన పెట్టి, అన్ని వదిలేసి, అన్ని దూరం చేసుకొని, అన్నిటికీ దూరమై, కృష్ణ నాకు ఎవరు లేరు మీరు తప్ప అని ఆ ఒక్కోనికే మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తాం, అప్పుడు కృష్ణమిత్రుడు అహం త్వాం సర్వ పాపేభ్యో, అప్పుడు కృష్ణుడు మనను అన్ని పాపాలకెళ్ళే విముక్తి కలిగిస్తాడు. అంతేకాదు మోక్ష ఇష్యామి, మోక్షం కూడా ప్రసాదిస్తాడు. మళ్ళీ అందరికీ పెద్దదేంది? అభయం కలిగిస్తాడు. మా శుచ, ఏమంటుండు? భయపడకు, నేనున్నాను. కనుకనే దేవతలు అక్కడికి ఇక్కడికి వెళ్ళిండ్రు, అన్ని విధంగా ట్రై చేసిండ్రు తన బాధను ఉపశమనం కోసం, తన సమస్యను తొలగించుకోవడానికి. ఈ హిరణ్యకశిపు దాడిలోకి వెళ్ళి బయట పడడానికి అన్ని విధంగా ప్రయత్నం చేసిండ్రు, కానీ తెలుసుకున్నారు చివరికి అందరి పరిస్థితి సమానంగా ఉంది. కనుక అందరూ ఏం చేసిండ్రు? అందరూ చివరికి దే అట్ లాస్ట్. అట్ లాస్ట్ అంటే ఏంటి? చివరికి. దాని అర్థం మీద ఎట్ లాస్ట్ అంటే దీనికంటే ముందు కూడా వాళ్ళందరూ వెళ్ళి ఉన్నారు, లేకపోతే ఈ ఎట్ లాస్ట్ అని శబ్దం రాకపోతుండే. శరణం యయూర్ అచ్యుతం. ఎవరు శరణం పొందిరు? అచ్యుత, చ్యుతి లేనివాడు. చ్యుతి లేనివాడు అంటే ఏంది? తన ఇచ్చిన మాటను ఎన్నడూ తప్పడు, తను చేసిన వాగ్దానం ఎన్నడూ తప్పడు. అది అచ్యుత. అచ్యుతులు వీళ్ళందరూ శరణం పొందారు. ఇది జరగాల్సింది, ఇది మనం చేయాల్సింది. మన పరిస్థితి కూడా దేవతల్లాగా ఉంది. ఇంకా మన కోసం హిరణ్యకశిపు ఎవరు? మన కోసం హిరణ్యకశిపు ఎవరు? మన మనసే. ఎవరు హిరణ్యకశిపు? మన మనసు. మనసు ఏం చేస్తుంది? ఎన్నడూ కూడా మనకు ప్రశాంతంగా ఉండనిత్తలేదు. దాని పని అది, ఎన్నడూ ఉండనియది. ఇది మనసుది పని. కనుకనే అక్కడిక్కడ పోవద్దు. దేవతలు పోయినరు, అటు ఇటు పోయి అంతా తిరిగిరు, వాళ్ళు అంత ఊరంతా తిరిగిండ్రు. వీళ్ళింటికి పోయినరు, వాళ్ళింటికి పోయినరు, కానీ ఎక్కడికి పోయినట్టు సారీ, ఎక్కడికి పోయినా చెప్తుంది సారీ, క్షమించండి. ఎందుకు?
మా పరిస్థితి అంతే ఉంది. మేము కూడా ఇగో మా ఇంటి బయట కూడా కింద కష్టపెట్టేసాడు, స్టాంప్ పెట్టిపోయాడు. మేము ఫ్రీ లేము, మేము అంటూ అతనికి బానిసలే ఉన్నాము. అదే విధంగా ఈ ప్రపంచంలో అందరూ తన మనసుకు బానిసలే ఉన్నారు. ఇక ఈ మనసు ఏం చెప్తుంది? అందరికంటే పెద్ద శత్రువు, అన్నిటికీ కారణభూతుడు ఈ మనసే. నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గృహకాల కర్మ. మనకు అనిపిస్తుంది నా జీవితంలో నేను అనుభవించే సుఖం దుఃఖం కారణం ఎవరు? నేను, దేవతలు లేదా దేవతలు, ఆత్మ, గ్రహాలు, కాలము, టైము, ఇంకా కర్మ. ఏమంటావు? ఏ కర్మ చేసుకున్నావు అనుభవిస్తా అంటారు లేదా? కొందరు లేదు నా గ్రహ నక్షత్రాల ఆచారం సరిగా లేదు అందుకని అనుభవిస్తున్నా. కొందరు లేదు దేవతల మీద కోపిస్తున్నారేమో అంటాం లేదా? నా దేవత, నా ఆత్మ, నా గ్రహ, నా కాల ఏమంటారు? అన్ని మంచిగా టైం సరిగా అంటారు. ఇంకా బలం రాలేదు, నా టైం సరిగా లేదు, లేకుంటే కర్మ. నా దేవత, నా ఆత్మ, నా గ్రహ, నా కాల, నా కర్మ. వీళ్ళు ఎవరు గారట? నా శబ్దాడు నా దేవత, నా గృహ, నా కాల, నా కర్మ. నా దేవతాత్మ, గృహ, కాల, కర్మ. మరి ఎవరు? మరి మనః పరమ కారణ ఆమనంతి. పరమ కారుడు ఎవరు? మనస్సు. ఇంకా ఈ మనసు ఏం చెప్తుంది? సంసార చక్రం పరివర్తయిత్యత్. ఈ మనసు ఏం చెప్తుంది? ఆ జీవాత్మను ఈ సంసార చక్రంలో తింపుతుంది. కిందికి వెళ్ళి నడమకెళ్ళి మీద, మీదకెళ్ళి మళ్ళీ నడవ, మళ్ళీ కింద అంటే జాతరల్లో జాయింట్స్ వీలు కింద ఉంటే భయపడతారు. వేరే వేరే లెవెల్లోకి పోయేసరికి అక్కడ కూర్చున్న వ్యక్తులది భావం వేరే ఉంటుంది కదా. అదే విధంగా మనం కూడా మన జీవితంలో వేరే వేరే దశలు దాటేటప్పుడు మన అనుభవాలు వేరు వేరు ఉంటాయి. అప్పుడే ఆనందపడతాము, అప్పుడే శోకిస్తాము, అప్పుడే న్యూట్రల్ ఉంటాము, అప్పుడే ఇది ఉంటాము. ఎందుకు? ఆ దశలో చేరుకుంటాము. తింపేది ఎవరు? మనసు తింపుతుంటుంది. మనః పరమ కారణ ఆమనంతి. ఆమనంతి అంటే ఏంది? ఇది పెద్ద పెద్ద మేధావిల కన్క్లూజన్, నిష్కర్షణ. ఇంకేం చేస్తుంది మనసు? సంసార చక్ర పరివర్త చేసి కనుక జీవులు ఏం చేస్తున్నారు? మనసుకు బానిసలు అయినరు, మనసు చెప్పినట్టు వింటున్నారు, మనసు చెప్పినట్టు ఆడుతుండ్రు. కనుక గతి ఏంది? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఏమర్థంది? మళ్ళీ మళ్ళీ పుట్టుడు, మళ్ళీ మళ్ళీ చచ్చుడు, మళ్ళీ మళ్ళీ చనిపోయిన తర్వాత తల్లి గర్భంలో పోయి మళ్ళీ శయనం. ఏమిస్తున్నాము? శయనం అంటే ఏంటి? పడుకోవడం. ఎక్కడ పడుకుంటాము? జనని జఠరే. జనని అంటే తల్లి, జఠర అంటే ఏంటి? కడుపు, గర్భం. ఇది నడుతుంది. మనమందరము పిల్లి గర్భంలో పోయి పన్నాము, ఇంత ఇంత ఉండి. కుక్క కడుపులో పోయి అన్నావు, కుందేరు కడుపులో పోయి అన్నావు, పులి కడుపులో పోయి అన్నాము, ఆవు కడుపులో పోయి అన్నాము. తర్వాత ఇప్పుడు చివరికి మనిషి కడుపులో పోయి అన్నాము. కానీ ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోకపోతే లాస్ట్కు దేవతల మీద తిరిగి 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 చివరికి ఆ భగవంతుడికి, ఆ కృష్ణుడికి, ఆ విష్ణుకు వాళ్ళు శరణ్ పొందకపోతే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ అదే చక్రం వేడి ఎత్తుంది. అందులో ఎంట్రీ కొట్టి ఆలస్యం. ఒక్కసారి ఎంట్రీ కొట్టినా మళ్ళీ బయట ఉంటుంది, మళ్ళీ తింపుడే. ఎగ్జిట్ ఎంట్రీ ఒక్కటే, ఎంట్రీ ఎగ్జిట్ ఒక్కటే. ఇది ఎంట్రీ కొట్టినా ఇంకో తర్వాత ఇది ఎగ్జిట్ ఉంటుందేమో లేదు. అదే మళ్ళీ ఉదాహరణ ఇస్తుంది. అదే ఆ జాయింట్స్ వీలు. ఎక్కడైనా ఎక్కినావు మళ్ళీ ఆడ బయట పడతావు, అక్కడనే నీకు డుగుతావు.
నలమని తుంటావు, ఎక్కడ తుంకరాదు. మళ్ళా నువ్వు ఎంత భయపడ్డా, ఎంతేం చేసినా, ఎందుకు లేసినా, ఎంత ఏడిచినా నువ్వు కిందికి వచ్చాక మళ్ళా ఆగాల్సిందే. అంతవరకు బయటపడలేవు. అంతవరకు నువ్వు ఎన్ని తిరిగినా మళ్ళీ మానవ జన్మం రానంత వరకు నువ్వు బయటపడరాదు. ఎందుకంటే మానవ జన్మమే ఆ తాళం ఉంది, ఆ గేట్ ఉంది. ఎక్కడికి వెళ్ళి నువ్వు బయటపడగలుగుతావు. అప్పుడు వాళ్ళేమనుకో అది దాటిందా ఇక మళ్ళా దిగదక. ఇది కొన్ని సెకండ్ల నిర్ణయం. ఎన్ని సెకండ్లు? కొన్ని సెకండ్ల నిర్ణయం. అది దాటినవా మళ్ళా వచ్చేదాకా, మళ్ళీ తిరిగి వచ్చేదాకా. కనుకనే గేటు కొంచెం కనిపిస్తుంటే గేట్ కనుక వచ్చినామంటే ఫస్ట్ ఏం చేయాల్సింది, అన్ని పక్కన పెట్టాల్సింది, బయట జంప్ కొట్టాల్సింది. లేకుంటే లేదు, ఇక్కడ ఉంటావు. ఇది మానవ జన్మం. కనుకనే దేవతలు అటు ఇటు మొత్తం మూడ పెరిగి వాళ్ళు చివరి అర్థం చేస్తున్నారు. ఎటు పోయినా కానీ ఎవరు సాయం చేస్తూ లేరు. ఏమరిగా చివరికి వాళ్ళు శరణం యయూర్ అచ్యుతం. శరణం యయూర్, ఎవరంటే ఏంటి? చేరుకున్నారు, అప్రోచ్. ఎవరికి అప్రోచ్ అయ్యారు? అచ్యుతకు అప్రోచ్. ఏం చేశారు వాళ్ళు? ఏం చెప్పుకోలేరు, శరణ్ పొందారు. సో కేవలం అచ్చుడు పోడు కాదు, అత్తే పోతే ఏం కాదు. ఏం జరగాల్సింది? ప్రతిసారి వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రామ్ శరణం పొందాల్సింది. ఒక్కసారి కాకుంటే ఒక్కొక్కటి. ఒక్క గ్రామ్ శరణ్ పొందు, ఒక్క ఎంఎం దగ్గరికి రా, మొత్తం ఒక్కసారి దుమ్ముడు రాకపోతే ఒక్కడు వేయు. మన ప్రతి విజిట్, మనము టెంపుల్కి వచ్చే మన ప్రతి ఒక్క విజిట్ ఏం జరగాల్సింది? విజిట్ లో మనం ఒక్కొక్క అడుగు ఆ భగవంతునికి దగ్గర రావాల్సింది. మన శరణాగతి ఒక్కొక్క గ్రాము పెరగాల్సింది. లేకుంటే వచ్చినట్లు పోయినావా, నథింగ్ విల్ హ్యాపెన్. నథింగ్ విల్ హ్యాపెన్. అట్లనే ఉండిపోతావు. ఎట్లా వచ్చావో, ఎట్లా వెళ్ళావో అలానే ఉండిపోతావు. సో కేవలము రావడం పోడు కాదు, ప్రతి ఒక్కసారి ఏం జరగాల్సింది? మనం కృష్ణునికి ఒక్కొక్క ఎంఎం, నేను ఎంఎం అంటున్నా, ఫీట్లు గజాలు ఎత్తి బెస్ట్. కానీ మనకంత ధైర్యం లేదు, ఏమవుతుందేమో, నా పరిస్థితి ఏందో అన్నకు దడదడ భయం ఉంటే ఉంచుకో. కానీ ఒక్క ఎంఎం అయితే అడుగు పెట్టు, అప్పుడు చూడు. మొత్తం కాకుంటే టేక్ బేబీ స్టెప్స్. చిన్న పాపలు ఒకసారి దుంపుతారా వాళ్ళు ఏమితారు? తప్ప పడుగు పెడతారు కదా. అట్లయితే స్టార్ట్ చేయండి. ఒకరోజు ఏమవుతాము, ఆ తప్ప పడుగులతోనే పెరుగుడు పరిగెత్తుడు స్టార్ట్ అవుతుంది. కనుకనే దేవతలు ఏ విధంగా అయితే చివరికి భగవంతుని ఆశ్రయించారో అదే విధంగా మనం కూడా ఆశ్రయించాల్సి. ఇంకా వాళ్ళు వచ్చేసి భగవంతుని వాళ్ళు కీర్తిస్తారు. అప్పుడు భగవంతుడు వాళ్ళ బాధను విని, భగవంతుడు ప్రత్యేకించి కనిపించలేడు. ఎందుకంటే భగవంతుని దర్శనం అంత ఈజీ కాదు, ఆలోచించాలి. దేవతలకు కూడా దర్శనము కాదు. ఇంకా మనం చూడండి, ముఖాముఖై కూర్చున్నాము. ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళి తన బాధను చెప్తున్నారు, తేషాం అభి తేషాం ఆవీర బుద్వాణి కదా. భగవంతుడు ఏ రూపంగా ప్రకటించిండు? తన వాణి శబ్ద రూపంలో తన దర్శనం ఇవ్వట్లే, పలికిండు.
తేషాం ఆవీర బుద్వాణి అరూప మేఘ నిశ్వన సన్నాదయంతి కుకుబః సాధూనాం అభయంకరి. భగవంతుడు ఎవరు? సాధూనాం అభయంకరి. అభయంకరి అంటే ఏంటి? భయంని తొలగించేవాడు, భయంని దూరము చేసేవాడు. కృష్ణుడు ఒక పేరేంది? అభయంకర. ఇక్కడ సాధునాం అభయంకరి. ఇప్పుడు సాధు అంటే ఎవరు? భగవత్ భక్తులు లేదా తనను ఆశ్రయించిన వాళ్ళు. భగవంతుడు ఫస్ట్ చేసేది ఏంది? ఎప్పుడైతే జీవులు భగవంతుని శరణు పొందుతాడో అప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, ఫస్ట్ దాన్ని ఏమంటారు? ఇన్స్టాల్మెంట్ ఏమంటారు? కిస్తీలా? ఇన్స్టాల్మెంట్ కిస్తీలా లేదా? భగవత్ అనుగ్రహంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కిస్తీ ఏంది? నీ హృదయంలో ఉన్న భయము తొలగిపోతుంది. ఇది ఫస్ట్ అనుగ్రహం భగవంతుడు. భగవంతుడికి దగ్గర ఇంకా భయపడుతున్నామంటే ఆ మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా ఇంకా రాలేదన్నట్టు, ఇంకా అకౌంట్లో పడలేదు. మొదటి ఇన్స్టాల్మెంట్ ఇంకా అకౌంట్లో పడలేదు. కనుకనే సాధునాం అభయంకరి. భగవంతుడు మన బాధలు తొలగించడానికి, భయాలు తొలగి ఉన్నాడు. కావాల్సింది మనము వీ షుడ్ బికమ్ సాధుస్. మనం సాధులుగా మారాల్సింది. సాధులుగా మారాలంటే ఇట్లా కాదు, గడ్డలు మిసాలు వేసుకొని కాశం బట్టలు వేసుకొని అడవిలో కూడా, అది కాదు. భయపడకు, సాధువు పడుతుందా? ఏదో అందరు గడ్డలు తెచ్చుకుంటారు కానీ ఎవరికి సాధువు లేదు. సాధు అంటే ఎవరు? భగవంతునికి శరణు పొందినవాడు సాధు. డ్రెస్తోని, హెయిర్ స్టైల్తోని, గడ్డం స్టైల్తో ఎవరైనా సాధు కావచ్చు లేదా? ఒక 6 నెలలు గడ్డం తీసుకోకపోతే, 6 నెలలు కటింగ్ తీసుకోపోతే, ఇక బాధలు కడితే ఒక జోడి బట్టలు ఇచ్చి తీసుకుంటే ఏమవుతావు? అయిపోతుంది సాధు. మేము ఫ్రీగా ఇచ్చేస్తాం. పెంచుకోవడం ఫ్రీ, అన్ని గడ్డం పెంచుకోవడం ఫ్రీ, ఎంటికలు పెంచుకోవడం ఫ్రీ, బట్టలు కూడా ఫ్రీ. సాధు అవడానికి ఫ్రీయే, పెద్ద విషయం కాదు. కానీ అది సాధు కాదు. నువ్వు షర్ట్ ప్యాంట్లో ఉన్నా, నువ్వు పెద్ద బిజినెస్ చేసినా, నువ్వు సూట్ బూట్ మీద ఉన్నా, స్టిల్ యూ కెన్ బి అ సాధు. ఎప్పుడు? ఎట్లా? ఎప్పుడైతే నువ్వు నీ చేసిన కర్మ యొక్క ఫలితాలను, నువ్వు కర్మ చేసుడే భగవంతుడి కోసం చేస్తే, భగవంతుడి కోసం చేసిన అంటే ఏంది? నీ కర్మ ఫలాలను భగవంతునికి సమర్పించడము. భగవంతుణ్ణి, ఆ కృష్ణుని నీ జీవితంలో సెంటర్ పెట్టుకున్నట్టు. ఇప్పుడు అర్జునుడు సాధు అసన్యాస. ఎవరు అర్జునుడు? చక్రవర్తి సమ్రాటుడు, అవును లేదా? ప్రహ్లాదుడు ఎవరు? సాధువా? అతడు చక్రవర్తి సమ్రాటుడు. కానీ వాళ్ళు ఎవరు? వాళ్ళు భాగవత ఉత్తములు, గొప్పమైన సాధులు. ఎందుకు? కనుక సాధు అవుడు. ఇది డ్రెస్ కోడ్ కాదు, ఇది హార్ట్ కోడ్. దేని కోడ్ ఇది? హార్ట్ కోడ్. గుండె ఎట్లుంది, డ్రెస్ ఎవరిని నడుతుంది, హెయిర్ స్టైల్ ఎట్లుంది నడుతుంది, కానీ గుండె ఎట్లుంది అది ఇంపార్టెంట్. గుండె దేనికి సమర్పించుకున్నావు? గుండె దేనికి సమర్పించుకున్నావు? ఎవరికి సమర్పించుకున్నావు? ఆ హృదయంలో కృష్ణుడు ఉన్నాడా, లేకుంటే హృదయంలో భోగ విలాసాల కోరికలు ఉన్నాయా? అది నిర్ణయిస్తుంది నువ్వు సాధువా సాధువుగా. సాధు వేషం వేయచ్చు, కానీ లోపల మొత్తం నిండా కోరికలు ఉన్నాయి, నువ్వు సాధువు కావు.
కనుకనే భగవంతుడు వీళ్ళ సమక్షంగా ఎట్లా ప్రకటించిండు? తన శబ్ద రూపాన్ని ప్రకటించిండు. కానీ భగవంతుని శబ్దం ఎట్లా ఉంటుంది? అక్కడ చెప్పినవుతుంది, అరూప మేఘ నిశ్వాన. మేఘ నిశ్వాన. వర్షకాలంలో మేఘాలు ఉరుముతాయి. సో భగవంతుడి పలుకు అంత గంభీరంగా ఉంటుంది, అంత గట్టిగా వెళ్తాడు భగవంతుడు. సో కనుకనే వర్షాకాలంలో ఉరుముడు వినిపిస్తే అప్పుడు ఏం గుర్తుకు రావాలా? భగవంతుడి పలుకు గుర్తుకు రావాలి. అంటే ఈ భౌతిక జగతంలో ప్రతి ఒక్క విషయం మనకు భగవంతుని గుర్తు చేసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది, తెలిసి ఉండాలి. కృష్ణుడు ఎత్తుడు గీతల భగవంతుడు ఎత్తుడు, సారీ కృష్ణుడే ఏమంటుడు, రసోహమప్సు కౌంతేయ ప్రభాషమి శశి సూర్యోవ. నువ్వు నీళ్లు రాయేటప్పుడు కూడా భగవంతుని గుర్తు చేసుకోవచ్చు. ఎట్లా? రుచి ఏమో చెప్తుండు, నీటిలో ఉన్న రుచి నేనని చెప్తుండు. ఒక తాగుతోడు కూడా భగవంతుడు గుర్తు చేసుకోవచ్చు. గ్లాస్ పెట్టుకుని పెగ్గులు వేసుకున్నా కూడా వాడు భగవంతుడు గుర్తు చేసుకోవచ్చు. ఎందుకు? ఎలా గుర్తు చేసుకోవచ్చు? అలా రుచి ఉంది లేదా? ఈ రుచిగా కృష్ణుడు అని గుర్తు చేసుకున్నావా? ప్రతిసారి తాగినప్పుడు అట్లా గుర్తు చేసుకుని అయినా అనుకో, తాగుడు మర్చిపోతాయి. ఇక ఇది తాగులకు సలహా, కానీ దాని ఇది అర్థం కాదు. ఏదో తాగుడే ప్రభుజీ కృష్ణుడు గుర్తు చేసుకుంటున్నా అట్లా నాకు మళ్ళా కృష్ణుని గుర్తు చేసుకునే మంచి మంచి విధానాలు కూడా ఉన్నాయి. చేతుల జపమాల పట్టుకొని కూడా కృష్ణుని గుర్తు చేసుకునే మంచి విధానము. జపమాల పట్టుండ్రి, గ్లాస్ పట్టుకొని ఏం చెప్తున్నారంటే, ప్రభుజీ కృష్ణుని గుర్తు చేస్తున్నా అది చెప్పకుండా గ్లాస్ పట్టే బదులు జపమాల పట్టుండ్రి. జపమాల పట్టి ఏం చేయాల్సింది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కానీ ఎవరితో జపమాలకు కాదు, ఎవరైతే గ్లాసు వదిలిపెట్టలేకపోతారో దాని కోసం, అది వాళ్ళ కోసం, మన కోసం కాదు. అంటే భగవంతుడు ఎవరికి కూడా తప్పించుకునే అవకాశం ఇస్తలేడు. అవును లేదా? తప్పించుకునే మార్గం లేదు. నీళ్ళు తాగుతావా? రుచిని నేను. సూర్యుని చూస్తున్నావా? సాయంత్రం రాత్రి కూడా చంద్రుని చూస్తున్నావా? ఆ కాంతి ఎవరంటున్నాడు? ప్రభాష్మి. ఆ ప్రభ ఎవరు? నేను. ప్రభాష్మి ప్రభాష్మి. ఆ ప్రభానే నేను అంటున్నాడు. ప్రభ అంటే ఏంటి? వెళ్తురు. ప్రభా అశ్మి. అశ్మి అంటే ఏంటి? ఆయ్. ప్రభాష్మి శశి సూర్యోవా. శశి అంటే ఏంటి? చంద్రుడు. సూర్య అంటే సూర్యుడు. కనుకనే వర్షాకాలంలో మేఘాలు ఉరిమినప్పుడు భయపడకుండా కృష్ణుడు ఈ విధంగా వెళ్తున్నాం అనుకోవాలి, కృష్ణుడి పలుకున వినబడుతుంది అనుకోవాలి. అట్లా కూడా కృష్ణుడిని గుర్తు చేసుకోవచ్చు. అప్పుడు ఆ భయం అన్నది పోతుంది. కనుకనే మేఘాలు కూడా ఏ విధంగా ఉరుముతాయో ఆ విధంగా భగవంతుడు పలికిండు. ఇంకొకటి ఇలా, ఇప్పుడు నార్మల్లీ మనకు అనిపిస్తుంది, ఇప్పుడు నార్మల్లీ మేఘాలు ఉరుముతాయి, మనకు భయం వేస్తా లేదా? భయపడతాము. కానీ ఇక్కడ భగవంతుడి పలుకు ఎట్లుంటుంది? ఇక్కడ చెప్పినవుతుంది, ఇట్ వాజ్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ డ్రైవింగ్ అవే ఆల్ ఫియర్. రెండు. భగవంతుని పలుకు గట్టిగా ఉన్నా, దారుణంగా ఉన్నా, భయంకరంగా ఉన్నా అది భయాన్ని దూరం చేస్తుంది.
ఇది కాంట్రడిక్షన్. భయంకరం ఉంది కానీ భయము దూరం చేస్తుంది. ఇదే భగవంతుడు. ఇంకా ఉత్సాహాన్ని పెంచుతుంది, ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు పలుకుతాడో, భగవంతుడు గీత పలికిండు దేనికోసం? జనాలు గీత గది భయపడతారు. భగవంతుని పలుకు జీవులను భయపెట్టడం కాదు. భగవంతుడు దేనికోసం పలుకుతుండు? ఉన్న భయంని దూరం చేయడానికి, ఇంకా మనను ప్రోత్సహించడానికి. దేనికి ప్రోత్సాహన? అతనికి దగ్గరేయడానికి. రెండు విషయాలు ఎందుకు చెప్తుంది భగవద్గీత? ఉన్న భయంని దూరం చేయడానికి, ఇంకా రెండోది మనను ప్రోత్సహించి అతనికి దగ్గర చేసుకోవడానికి. ఇక్కడ రెండు శబ్దాలు వాడడం జరుగుతుంది. ఇది అభయంకర్, ఇది అర్థం. ఒక్కొక్క శబ్దం ఇంత డీటెయిల్ ఉంది. అప్పుడు భగవంతుడు ఏం పలుకుతుండు? ఓ ఉన్నతమైన జీవులారా, దేవతల వాళ్ళు ఉన్నత జీవులు కదా, ఓ బెస్ట్ ఆఫ్ ద లర్నెడ్ పర్సన్స్. ఫస్ట్ పని, ఓ ఉన్నత జీవులారా, డు నాట్ ఫియర్. మా బైస్ట్, బైస్ట్ అంటే ఏంది? భయపడకు. మా శుచ మా బైష్ట విభూత శ్రేష్ఠ. ఓ శ్రేష్ఠులారా, భయపడకండి. చెప్పాను కదా, భగవంతుడు మన జీవితంలో వచ్చిందా లేదా, నా హృదయంలో ప్రవేశించిందా లేదా, దానికి ప్రూఫ్ ఏముంది? హౌ మచ్ am I free of fear? నేను ఎంత భయానికి దూరం అయిపోయాను, దాంతో మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా నాలుక కింద థర్మోమీటర్ పెడితే జ్వరం ఎంత తెలుసుకోవచ్చో, అదే విధంగా నా గుండెలకెళ్ళే భయం ఎంత దూరం తొలగిపోయిందో, దాంతో కృష్ణుడు నా గుండెలో ఎంత ప్రవేశించిండో, ఎన్ని అడుగులు వేసిండో, నాకు ఎంత దగ్గరైందో అది మనం తెలుసుకోవచ్చు. చెప్పిన దగ్గర రండి. అయిందా? 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 అయితే పోతుందా? దగ్గర అయితే పోతుంది. ఎట్లా? అప్పుడే భయపడుతున్నా, అప్పుడే భయం తెలియపోతున్నట్లుంది. ఎట్లా? ప్రహ్లాదుని గుండెలా భగవంతుడు ఒక్క అడుగు కాదు, మొత్తం అడ్డ జమాంచుకొని కూర్చున్నాడు. అడ్డ జమాంచుకొని కూర్చున్నాడు ఏంటి? మొత్తం గుండెను ఆక్రమించుకున్నాడు. దాని ప్రూఫ్ ఏంది? ఎట్లా వెళ్తుంది? ఓపెన్ హార్ట్ సర్వే చేసి చూస్తావా, లేక ఐసీజీ పెడతావా, లేక స్కానింగ్ చేస్తావా? చూస్తావా? ఎట్లా చేస్తుంది మనకు? కి ప్రహ్లాదుని గుండెలా కృష్ణుడు ఫుల్ ఆక్యుపై చేసుకున్న ఒక్క రూమ్ కూడా కాలేదు. ఎట్లా వెళ్తుంది? ఎందుకంటే ఏ వ్యక్తిని కంటి బొమ్మ కదులుతూనే మొత్తం బ్రహ్మాండం గజగజ అనుకుతుందో, ఆ వ్యక్తిని చూసి ప్రహ్లాదుని గుండెల ఒక 0.1% కూడా భయం లేదు. ఈయనకు భయం ఆవిడైంది, ఈయన కష్టం భయపడుతుండు. ఏమైంది సంగతి ఏంద్రని చెప్పుండి. ఇది ప్రూఫ్. దేనికి? విష్ణు ప్రహ్లాదుని గుండెలా ఒక్క అడుగు కాదు, ఎన్ని మొత్తానికే ఆక్యుపై చేసుకూర్చుడిగా.
దేనికి స్థలం లేదు, దేనికి సందేహంకి భయంకు. మన ఇదే ప్రాబ్లం ఉంది, మనకేముంది సందేహం ఇంకా భయం, దీనివల్ల మూడుకోదలేము. అప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఇట్లా ఫుల్ ఏమన్నా కానీ అంటారు, తర్వాత చూస్తుంటుంది. అప్పుడే నమ్మకం కొండెక్కుతుంది, అప్పుడే నమ్మకం ఎటు పానెక్కుతుంది, ఎటు పారిపోతుందో. అవును కదా, ఇది మన పరిస్థితి ఉంది. లోపల అనిపిస్తుంది వాసి ఏమన్నా కానీ పోలేమనని ఏమైనా చేసి నేను కాదు జపం చేస్తాను నేను ఏమన్నా అంటావు. అప్పుడు చెప్పంటే లేదు ప్రభు అయితే లేదు, టెంపుల్ రావాలంటే అద్దుండి కానీ డాడీ మా ఇంట్లో ఇది మన పరిస్థితి. ఏంది కృష్ణుడు అత్తుండు పోతుండు, అత్తుండు పోతుండు, అత్తుండు పోతుండు. ఇది అచ్చుడు పోగొట్టుకుంటున్నాడు. కృష్ణుడు మొత్తము 2 అడుగులు లోపల లేచి కూర్చుండాల. అప్పుడు ఆ జీవునికి ఎవరికి భయం ఉండదు, ప్రహ్లాదం ఎవరు భయం లేదు. కత్తి తీసిండు చంపుతాను, చివరికి కొండ మిత్తులు మారేసిండు, భయం లేదు. పాములలో తేలులు లేచిండు, భయం లేదు. ఏం కాలు మీద ఒక్కిపిత్తుండు, భయమే లేదు. అగ్నిలో కూర్చుని పెట్టిండ్రు, భయమే లేదు. కనుకనే ఈరోజు మనం భగవంతునితో ఏం అడగాల్సింది? నరసింహ భగవానుని ఈరోజు ప్రకట రోజు ఏం అడగాల్సింది, ఏం కోరుకోవాల్సింది? నా కాలేజీలో అడ్మిషన్ దొరకనయ్యా, నేను పాస్ కానీ, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నా అది అనని, లేక నాకు జాబ్ రాని, నాకు ప్రమోషన్ రాని, ఇది ఆ కోరుకునేది. ఈరోజు కోరుకునేది ఒక్కటే, ఏంది? వచ్చిన గుండెల సొచ్చి కూర్చుండ్రు. నాకు అంత ధైర్యం లేదు మిమ్మల్ని ఆహ్వానించేంత, మిమ్మల్ని ఆహ్వానించేంత ధైర్యం నాకు సరిపోతలేదు. కనుకనే మీరే వచ్చేసి కూర్చున్నారా, అప్పుడే నాకు ఆ భయం పొందుతుంది. కనుకనే భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? ఈ స్పెషల్ అద్భుతమైన రూపం దేనికోసం ఉంది? కేవలం భక్తులకు ఆ భయం కలిగేయడానికి, టు మేక్ యూ ఫియర్లెస్. అది కోరుకోవాల్సింది. ఏంది? కృష్ణ మేక్ మీ ఫియర్ ఫుల్ అలెస్, లెస్ లెస్ కాదు, నో ఫియర్. లెస్ అన్నా కానీ కొంచెం ఉంటుంది, లెస్ అంటే తక్కువ అంటే ఏంటి? కొంచెం ఉంటుంది అన్నాడు కదా, కొంచెం తక్కువ పెట్టు అన్నం అంటే ఏంటి? పెట్టు అన్నట్టు, అవును కదా. అన్నం కొంచెం తక్కువ పెట్టు అంటే ఏంది? పెట్టు అంటే. అన్నం వద్దు అంటే మొత్తంగా లేనట్టు. కనుకనే ఫియర్లెస్ కూడా చాలా సరైన శబ్దం కాదు అది. వీ హ్యావ్ టు బికమ్ ఫియర్ ఫ్రీ. మొత్తానికే భయం లేకుండా నన్ను చెయ్యు అనేది మనం ఈరోజు కోరుకోవాల్సింది. అప్పుడు ఖచ్చితం ఆ నమ్మకంతో, ఎప్పుడు ఆ నమ్మకం వస్తుంది? ఎప్పుడైతే ఖచ్చితము మనకు ఆ నమ్మకం ఉంటుందో, ఈ భగవంతుడు నా మాట వింటుండు, నా కంటి కనిపించకుండా. ఇప్పుడు దేవతల కంటి కనిపించిందా? కనిపించలే. నాకు అనిపిస్తుంది కంటికి కనిపిస్తేనే నమ్ముతా, కాదు కంటికి కనిపించే అవసరం లేదు. భగవంతుడు ఏదో ఒక రూపంగా స్పందిస్తాడు, ఇది గుర్తుంచుకోండి. ప్రత్యేకించి అతడు వచ్చేసి నాకు దర్శనం ఇవ్వాలని కాదు.
ఎవరి ద్వారా ఎట్లా స్పందిస్తాడో మనం చెప్పలేము. కానీ అతడు స్పందించాలంటే కండిషన్ ఏముంది? శరణం యోయుర్ అచ్యుత. యోయుర్ అనేది ఫస్ట్ అప్రోచ్గా, అతనికి దగ్గరగా ఫస్ట్ యోయుర్, దాని తర్వాత శరణం. నువ్వు ఒక్కసారి కృష్ణునికి దగ్గరయ్యి అతనికి శరణ్ పొందినవా, అప్పుడు అతడు ఏ విధంగా స్పందించాలనో అది అతని చాయిస్. కానీ ఒక్కటి మాత్రం ఖాయమేంది? స్పందిస్తూ. ఎవరి ద్వారా ఏ రూపంగా ఎట్లా స్పందిస్తాడో చెప్పలేవు. కానీ మళ్ళీ ఆ స్పందనను మనం స్వీకరించడానికి సిద్ధం ఉండాల్సింది. మనము రిక్వెస్ట్ పెడతాము, కానీ వచ్చింది తీసుకోము. ఆర్డర్ పెడతాము, నాకు ఇది కావాలని, టేబుల్ మీద వచ్చేసరికి ఆర్డర్ ఎందుకు పెట్టినావు? కనుకని ఇక్కడ భగవంతుడు తన శబ్ద రూపంలో ప్రకటించింది. దర్శనం ఇవ్వలే, ఏ రూపంగా? వాణి, తన వాణిని ప్రకటించమంటుండు. ఓ శ్రేష్ఠులారా, మా భైస్త విభూత శ్రేష్ఠ సర్వేషాం భద్రమస్తువా. ఏమంటుండు? సర్వేషాం, మీ అందరికీ. ఒక్కరు వెళ్ళదు కదా, దేవతలు వెళ్ళిండ్రు. సర్వేషాం సర్వేషాం భద్రం అస్తువా. భద్రం అంటే ఏంటి? ఇక్కడ భద్రం వా అంటే ఏంటి? ఆల్ ద బెస్ట్. భగవంతుడు ఏం చెప్తుండ్రు? మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎప్పుడైతే భగవంతుడు ఆల్ ద బెస్ట్ అంటాడో మన అర్థమైంది. ఇప్పుడు మనం ఏదో ఎగ్జాంపుల్ అంటాం ఆల్ ద బెస్ట్ అని, బెస్ట్ ఆఫ్ లక్ అంటాము. కానీ మంది నిజంగా బెస్ట్ అవుతుందా? అవుతుంది బెస్ట్, ఆల్ ద బెస్ట్ రా, బెస్ట్ ఆఫ్ లక్ రా అంటాము. కానీ నిజంగా బెస్ట్ అవుతుంది కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఆల్ ద బెస్ట్ అంటాడో దాని అర్థం ఏంటి? నీకు ఆల్ అంటే ఏంటి? అన్ని, మొత్తానికి నీకు బెస్ట్ అవుడే, లేకుంటే అవుతాయి. కానీ భగవంతుడు మాట అన్నాడు, ఇది గుర్తుంచుకోండి. భగవంతుడు చెయ్యని పని లేదు, అతడు చెయ్యని మాట నోటికి రానియడు. నోటికి వచ్చిందంటే జరుగుడే. ఇదే తేడా. మన నోటికి 100 మాటలు వస్తాయి, కానీ ఒక్కడే జరుగుతలేదు, కరెంట్ లేదు లేదా? మనం 100 మాట మాట్లాడతాము, అదే నీకు చెప్తాను, అది చెప్తాను, నువ్వు భయపడకు, నేను అది నీ పరిస్థితి నీదే అది. కానీ భగవంతుడు ఎప్పుడైతే అంటాడు ఆల్ ద బెస్ట్, 2 సార్లు అంటుడు. మా భైస్త విభూత శ్రేష్ఠ సర్వేషాం భద్రమస్తువా మద్దర్శనం ఈ భూతానాం. మళ్ళీ ఏమంటుండు? మద్దర్శనం, మద్దర్శనం హి భూతానాం. నా యొక్క దర్శనం వలె అందరు భూతులకు ఏం జరుగుతుంది? భగవంతుడు మత్ దర్శనం హి. హి అంటే ఏంటి? ఖచ్చితం. హి అంటే ఏంటి? ఖచ్చితం, అందులో డౌట్ లేదు. ఇక మత్ దర్శనం హి భూతానాం. ఏమవుతుంది భగవంతుని దర్శనం చేసుకుంటే? మన దగ్గర దర్శనం ఏమవుతుంది? దర్శనం చేసుకుంటే, భగవంతుని దర్శనం చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ ఉంది. అడుగుతారు,
మాస్టర్ దర్శనం వేసుకో ఏమవుతుంది ఆన్సర్ ఏమంటుంది? భగవంతుడి మాట ఏమంటాడు? మద్దర్శనం ఈ ఖచ్చితము భూతానాం ఖచ్చితము సమస్త జీవులకు ఏం జరుగుతుంది? సర్వ అంటే ఏంది? మళ్ళీ మొత్తం అన్ని ఏందన్ని శ్రేయోపత్తయే ఏం జరుగుతుంది? శ్రేయ సర్వశ్రేయ ఉత్పత్తయే. ఏం ఉద్భవిస్తుంది? ఉత్పత్తి. భగవంతుని దర్శనంతో దేని ఉత్పత్తి అవుతుంది? శ్రేయ. శ్రేయ అంటే ఏంటి? మంచిది. శ్రేయం కలగంటే ఏంటి? నీకు మంచిగా జరగని. సో భగవంతుని దర్శనంతో ఏం జరుగుతుంది? శ్రేయం జరుగుతుంది. శ్రేయం ఉత్పత్తయే. ఇది భగవంతుడు చెప్తుండు. సో కనుకనే భగవంతుడు ఏమని చెప్తుండు? నా దర్శనం మీకు అవుతుంది శబ్ద రూపంలో. సో కనుకనే మీ ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుంది? శ్రేయం కలుగుతుంది. అంటే ఏంటి? మీ మంచి రోజులు ఇప్పుడు రాబోతున్నాయి, మీకు మంచి జరుగుతుంది. సో కనుకనే మనం జనాలకు ప్రోత్సహించాలా. దేనికి? రండి టెంపుల్కి రండి, భగవంతుని దర్శనం చేసుకోండి. మన భగవంతుడు అది విగ్రహాలు కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చు కదా, అది భగవంతుడు అక్కడ మాట వచ్చింది కదా, శబ్దం కదా. సో భగవంతుడి విగ్రహము, భగవంతుడి నామము, భగవంతుడి శబ్దము, భగవంతుడి పలుకు, ఇందులో ఏం తిరగలేదు. ఇది ఒక్కటే. భగవంతుడు తన విగ్రహ రూపంలో అవతరిస్తాడు, భగవంతుడు తన శబ్ద రూపంలో అవతరిస్తాడు, ఇంకా భగవంతుడు తన భక్త రూపంలో అవతరిస్తాడు, భగవంతుడు తన గురు రూపంలో అవతరిస్తాడు. భగవంతుడు ఏ రూపంలో అంటే ఆ రూపంలో అవతరిస్తాడు. కానీ ఏ రూపం ఎత్తినా, ఏ రూపంలో అవతరించినా అందులో ఎలాంటి భేదం ఉండదు. అందులో అంతే శక్తి ఉంటుంది. ఏ శక్తి? సర్వశ్రేయ ఉత్పత్తయే. ఏం శక్తి ఉంది అందులో? ఏం ఉద్భవించే శక్తి ఉంది? ఉత్పత్తి, శ్రేయం. కనుకనే మన శ్రేయం ఉత్పత్తి జరగాలంటే, మన శ్రేయం ఉద్భవించాలంటే ఏం చేయాల్సింది? రెగ్యులర్లీ భగవంతుని దర్శనం చేసుకోవాల్సింది. ఆలోచించండి. ఒక్కసారి దర్శనం చేసుకున్న వీళ్ళకి భగవంతుడు చెప్తుండు సర్వశ్రేయ ఉత్పత్తి అయ్యే. ఇంకా ఎవరితో నిరంతరం అక్కడి నుండి దర్శనం చేసుకుంటారు బాబు? ఉత్పత్తి కాదు, మొత్తం శ్రేయం స్టాక్ అక్కడనే ఉంది. వాళ్ళ జీవితంలో కేవలము శ్రేయమే శ్రేయం. శ్రేయ అభిలాష అంటే ఏంది? నీ మంచి కోరుకునేవాడు. శ్రేయం రకమైంది మంచి. మన బాబు ఏం చెప్తుండు? డోంట్ వరీ బాబా, జ్ఞాతం. మనకు చాలాసార్లు అనిపిస్తుంది, నేను ఇంత బాధపడుతున్నా, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, భగవంతా నీకు గుర్తుందో లేదా, నువ్వు చూస్తున్నావా లేదురా? మూవీస్ చూపడతా, టీవీలో సినిమాలలో హీరో అంటాడు భగవంతా, లేక హీరోయిన్ అంటది నువ్వు చూస్తున్నావా లేదా, నీ కళ్ళు ఉన్నాయా లేదా? అవన్నీ నమ్మకం లేనట్టు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాతం ఏతస్య దౌరాత్మ్యం. జ్ఞాతం నాకు తెలిసింది. ఏం తెలిసింది? ఏతస్య ఇప్పుడు జరిగేటి ఏం జరుగుతుంది? దౌరాత్మ్యం. మీ జీవితంలో దౌర్జం. హిరణ్యకశిపు చేసే చెడు కర్మల విషయము నాకు తెలిసి ఉంది. కనుక ఎన్నట్లు అనుకోవద్దు భగవంతుడికి నా కష్టాలు నా బాధలు తెలుసు, అన్నీ తెలుసు అతనికి అన్ని తెలిసింది.
అతనికి తెలియని విషయం లేదు, కానీ అతడు వెయిట్ చేస్తుండు దేనికోసం? నువ్వు ఎప్పుడు అతని వైపు మలిగి శరణం యోయూర్ అచ్యుత, నువ్వు ఎప్పుడు అతని వైపు మలిగి అతనికి శరణ జోచుకుంటావు. దీనికోసమైనా వెయిట్ చేస్తుంది అంతే. ఇంకా మనం అదే చేయలేకపోతున్నాము, చేస్తలేము, ఇంకా అనుకుంటాము నా బాధలు తొలగిపోవాలి. ఇట్లా తొలుగుతాయి. జస్ట్ వెయిటింగ్. నువ్వు ఎప్పుడు మలుగుతావు, ఎప్పుడు నా వైపు మలుగుతావు నువ్వు. ఏమైతుడు జ్ఞాతుం ఏతస్య దౌరాత్మ్యం దైత్య అపశదస్య యత్ కదా. మరి ఏ విషయం తెలుసు? ఆ దైత్య, ఆ హిరణ్యకశిపు విషయం నాకు సంపూర్ణంగా తెలిసి ఉంది. వాని చెడు కార్యంలో విషయం కూడా తెలిసి ఉంది. తస్య శాంతిం కరిష్యామి, ఏం చేస్తా? వాని చెడు కార్యక్రమాలకు తస్య, వాని యొక్క చెడు కర్మలకు ఏం చేస్తాను? శాంతిస్తాను. తస్య శాంతి. మరి ఎవరు వేస్తారు? పంపిస్తా అంటుండా? నేను ఎవరైనా పంపిస్తా? నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాయు, అక్కడ ఉన్న ఎస్ఐసి ఏమంటాడు? సరే మీరు ఓన్రి, నేను కానిస్టేబుల్ పంపిస్తా. ఏమంటాడు? మీరు ఓన్రి, నేను కానిస్టేబుల్ పంపిస్తా అంటాడు. నేను వస్తాను. కానీ ఈ పోలీసు గురించి, ఈ ఎస్ఐ గురించి ఏమంటుడు? ఏం శబ్దం మారుతుంది ఇక్కడ? తస్య, వాణ్ణి, శాంతిం కరిష్యామి, నేను చేస్తాను. కనుకనే హిరణ్యకశిపు ఆ స్తంభంపై దాడి చేసినప్పుడు వాణ్ణి చంపడానికి భగవంతునికి అవతరించే అవసరం ఏముంది? ఇంకా స్తంభంలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్తంభంలో వచ్చుడు, అది హాలో స్తంభం కాదు. డ్రామాలు చేస్తారు, నరసింహస్వామి నాటకాలు చేస్తారు. ఎవరైనా నరసింహస్వామి అవతారం ఇస్తారో, వేషం డ్రామా ఇస్తారో, మనం ఏం చేస్తారు? ఒక స్తంభం తయారిస్తారు. ఏంటి? అట్టతోని కాగితం తయారు చేస్తారు. ఇట్లా లోపల హాలో ఉంటుంది. మనం వచ్చి లేని ఉంటాడు ఇక ముందే మేకప్ బికప్ చేసుకొని ఆ ముఖం పెట్టుకొని వెయిట్ చేస్తుంటాడు. అరే పిల్ల తొందరగా కానీ, అరే నాకు కష్టం తొందర రారు, లోపల వశపడతాను, బయటపడతాను. ఎందుకు? లోపల గాలి లేదు, మన మీకు ముఖం ఉండే శివంది, వాడు వశపడడానికి. ఎప్పుడు వాళ్ళు డైలాగ్ వస్తుందో, ఎప్పుడు చెప్పేస్తాడో, ఎప్పుడు బయటపడతాను. కానీ హిరణ్యకశిపుది భవనంలో ఉన్న స్తంభాలు అవి కాగితాల అట్టవ స్తంభం కాదు. దేని స్తంభాలు అవి? వజ్రంది స్తంభం అది. అందులో గాలి కూడా వచ్చే అవకాశం లేదు. అటువంటి స్తంభంలో గాలి కూడా వచ్చే అవకాశం లేని స్థలంలో ఎవరు వచ్చిన్నారు? భగవంతుడితో వచ్చి ఉన్నాడు. తన పర్సనలీ వచ్చున్నాడు. అందులో ఎందుకు అంత బాధ? ఒక మరి ఇట్లనే అయింది. అక్బర్ బీర్బల్, అక్బర్ రాజా ఉండే కదా, తెలుసా అక్బరు? అతనికి ఒక మంత్రి ఉండే బీర్బల్ అని. చాలా స్టోరీస్ ఉన్నాయి కదా. ఒకసారి అక్బర్ బీర్బల్ని ప్రశ్నించిండు, ఏంది మీ హిందూ మీ దేవుడు భగవద్గీత అంటాడు నేను వస్తా. ఆయనకు వచ్చే అవసరం ఏముంది? ఆయన ఎందుకు అవతరిస్తాడు? ఆయన ఎందుకు అవతరిస్తాడు? ఎవరితో ఉన్న పని చెప్పచ్చు కదా. ఆయన ప్రత్యేకించి ఎందుకు అవతరిస్తాడు అని ప్రశ్నిస్తాడు అక్బర్ బీర్బల్కి. బీర్బల్ అంటాడు,
సరైన సమయంలో మీకు మీ ఆన్సర్ చెప్తాను. తెల్లారి 2-3 రోజులు అయితే అక్బర్ది ఒక స్పెషల్ పెద్ద కోనేరు ఉండే స్నానంది. ఆ కోనేరు బయట అక్బర్ పిల్లలు ఆడుతున్నారు, చిన్న కొడుకు. బీర్బల్ ఏం చేసిండు, ఆ చిన్న పోరన్ని పోయా కోనేరులో పడేసిండు. ఎత్తి పడేసిండు, అది బాగా లోతుంది. వల్ల ఆ చిన్న పిల్లడు ఆ కోనేరులో పడగానే అక్బర్ అప్పటికప్పుడే అక్బర్ బాద్షా ఏం చేసిండు, అలా దుంకిండు. దుంకి ఆ పిల్లల్ని బయట తీసిండు. అప్పుడు అక్బర్ బయటకు వచ్చి బాగా కొప్పడు, ఏంద్రా బీర్బల్ నా పోడు చచ్చిపోతే ఇట్లా ఎత్తావా అని, ఇట్లా ఎందుకు చేసావు నువ్వు అంటుడు. మీరు మొన్న అడిగిన ప్రశ్నకు సమాధానం అంటుడు. మీరు మొన్న అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే అంటే ఏంటి సమాధానం? మీ కొడుకును నీళ్ళు లేచినప్పుడు చుట్టుపట్టు 100 మంది సిపాయిలు ఉన్నారు. ఎవరికైనా ఎత్తి అలా దుంకిపిచ్చి మీ కొడుకుని బయట చేయొచ్చు కదా, మీరెందుకు దుంకిండ్రు? ఎవరికైనా ఎప్పకుండా మీరు ప్రత్యేకించి ఎందుకు దుంకిండ్రు? ఏదైనా కొడుకు కదా అనబట్టి. అదే విధంగా మా భగవంతుడు కూడా ఈ సంసార సాగరంలో మునిగే జీవులను బయటడానికి అతడు ప్రత్యేకించి అవతరిస్తాడు. ఇది అతని ప్రేమ మనందరి మీద. ఇది ఆ తండ్రిది మనందరి మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు ఏమవసరం ఆయన నచ్చడి సావనంటే అయిపోతుంది కదా. ఎట్లైనా మాటింటలేడు ఉండలేదు, నాకు దూరమైండు, దుర్మార్గుడు, బద్మాషుడు, లంగ దొంగ అని సావనంటే నిజంగా చెప్తాను. కానీ కన్న తండ్రి ఎన్నడూ ఈ మాట నోటికెళ్ళి రాదు, మనకే రాదు. ఆ భగవంతుడు ఎట్లవుతుంది? కనుకనే భగవంతుడు ఎందుకు అవతరించిండు? ఇంకా 3 గంటలే భగవంతుడు అవతరిస్తాడు. ఇంకా 3 గంటలే. ఇప్పుడు వాళ్ళ నడుతుంది ఇద్దరిది. ఎవరిది? ప్రహ్లాద్ ఇంకా అయినా కశిపుది బాధలు నడుతున్నాయి.